హలో ఫ్రెండ్స్, కట్అవుట్స్ నిజంగా బయట దేశాల్లో హీరోల్ని కనీసం డేకరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలంటే విరాట్ కోహ్లీని ఇక్కడ సోషల్ మీడియాలో ఒక మాట అనాలంటేనే మనకు వచ్చబడిపోద్ది. కానీ అక్కడ డైరెక్ట్గా ఆస్ట్రేలియాలో వైట్ డాగ్ అనేటటువంటి ట్రోల్స్ నడుస్తాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు హీరోల్ని అభిమానించారు, క్రికెటర్ని అభిమానించారు, వాళ్ళు ఉండేటటువంటి స్థాయిలో ఉంటుంది. కానీ మన దేశంలో చూసుకున్నట్లయితే అభిమానం అనేటటువంటిది పీక్స్కి వెళ్ళిపోద్ది. అలాంటి అభిమానమే ఈ కటౌట్ అనమాట. 256 అడుగుల కటౌట్ని ఈరోజు నేను నా కళ్ళతో చూడడం జరిగింది. ఇదైతే మామూలుగా లేదు. మా ఫ్రెండ్స్ అయితే అక్కడికి వెళ్ళి వీడియో కాల్ చేశారు, చూపించారు. అక్కడ సెలబ్రేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ జరుగుతున్నాయి అనమాట. సో ఈ కటౌట్ గురించి, దీని ప్రత్యేకతల గురించి చివరిలో మాట్లాడుకుందాం. సో ఇప్పటిదాకా మన దేశంలో ఏ హీరోకే ఎంత పెద్ద కటౌట్ నిర్మించారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నిజంగా చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశా. మీరైతే షాక్ అవుతారనమాట. మనకు తెలియకుండానే మన హీరోస్కి ఇంత భారీ కటౌట్స్ పెట్టారా అని చెప్పి మీరైతే అనుకుంటారు. ఈ రామ్ చరణ్ కటౌట్స్ గురించి చివరిలో మాట్లాడతాం. ముందు లిస్ట్లో ఫస్ట్ అయితే ఖచ్చితంగా విజయ్ అనమాట. ఎందుకంటే ఈ ట్రెండ్ని సెట్ చేసిన బట్టికి విజయ్ ఫ్యాన్సే. వారసుడు మూవీ టైంలో ఆల్మోస్ట్ 175 అడుగుల కటౌట్ని అయితే నిర్మించారనమాట. అది ఆ టైంలో చాలా అంటే చాలా హైయెస్ట్ అనమాట. సో విజయ్ ఫ్యాన్స్ అయితే ఛాలెంజ్ చేశారు చాలా మంది హీరోలకి. ఈ విధంగా ఆయన ఒకటి స్టార్ట్ చేసిండు. ఇక ఇప్పుడు ఆయన అభిమానులు అందరూ కలిసి తల రూపాయి వేసుకొని ఈ విధంగా ఒక భారీ కటౌట్ అయితే పెట్టారు. ఇక ఎలాంటి కటౌట్ని ఎవరు పెడతారా అని చెప్పి మనమంతా కూడా అనుకునేది అనమాట. కానీ దానికన్నా ముందు మహేష్ బాబు ఫ్యాన్స్ పెట్టారు. కాకపోతే అది అంత ప్రేరణ అయితే పొందలేదు, అదంత హైలైట్ కాలేదు. అదే భరత్ అను నేను దానికి చూసుకున్నట్లయితే 125 అడుగుల కటౌట్ అయితే పెట్టారనమాట. సో ఇక్కడ విజయ్ కటౌట్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అదే టైంలో విజయ్ ఫ్యాన్స్కి, మహేష్ బాబు ఫ్యాన్స్కి ఫుల్గా అయితే గొడవలు అవుతాయి అనమాట. సో ఆ టైంలో వీళ్ళు ఛాలెంజ్ చేస్తూ మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి ఛాలెంజ్ చేస్తూ విజయ్ ఫ్యాన్స్ అయితే 175 అడుగుల కటౌట్ని అయితే పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏమంటే ధనుష్ ఫ్యాన్స్ వీళ్ళైతే అంతకు ముందే పెట్టేశారనమాట. రీసెంట్ టైమ్స్లో కూడా మొన్న మధ్యన పెట్టారు, కాకపోతే చాలా చిన్న కటౌట్. కానీ అంతకన్నా ముందు వచ్చినటువంటి మారి సినిమాకి ఆల్మోస్ట్ 180 అడుగుల కటౌట్ అయితే పెట్టడం జరిగింది. వీళ్ళు కూడా అందరికీ ఛాలెంజ్ చేశారనమాట. సో ఈ ట్రెండ్ మొదలుపెట్టింది అయితే ఖచ్చితంగా ధనుష్ అభిమానులు అని చెప్పి కూడా కొంతమంది చెప్తారు. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి కటౌట్ ఎన్ని అడుగులు ఉంది అనేటటువంటిది క్లారిటీ లేదు. మన విజయ్ తలపతి గారి కటౌటే చాలా పెద్దది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు. మరి ఏ కటౌట్ పెద్దది అనేటటువంటిది అర్థం కావట్లా. ఆ తర్వాత ఏమంటే మన అజిత్ ఫ్యాన్స్, ఇంకా వాళ్ళ సంగతి మనకు తెలియదు కాదు. ఎప్పుడైనా సరే అజిత్ ఫ్యాన్స్కి మన విజయ్ తలపతి గారి ఫ్యాన్స్కి ఫుల్ గొడవ అవుతుంది అనమాట. సినిమాల విషయంలో చూసుకున్నా, ఈ ఫ్లెక్సీల విషయంలో చూసుకున్నా, ఈ ఆల్బమ్స్ విషయంలో చూసుకున్నా ఫుల్గా గొడవ అయితే. సో అజిత్ ఫ్యాన్స్ అందరూ కూడా విజయ్ తలపతి ఫ్యాన్స్కి ఛాలెంజ్ చేసి 190 అడుగుల కటౌట్ అయితే పెట్టడం జరిగింది. ఇది కూడా నెక్స్ట్ అవర్. ఆ టైంలో అయితే ఇది మోస్ట్ పాపులర్ అనమాట. ఎంత పెద్దగా ఏ కటౌట్ కూడా పెట్టరా అనేటటువంటి ఊహాగానాలు అయితే బాగా వినిపించాయన్నమాట. ఫ్యాన్స్ అందరూ కూడా మమేకమై ఈ యొక్క భారీ కటౌట్ పెట్టడం జరిగింది. ఈ కటౌట్ పెడుతున్నప్పుడు కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి అనేటటువంటిది మనమైతే అనమాట. సో అప్పుడు దాకా ఈ తమిళ వాళ్ళే రెచ్చిపోయేది అనమాట కటౌట్లు పెట్టడంలో. మన మహేష్ బాబు గారి ఫ్యాన్స్ స్టార్ట్ చేశారు, విజయ్ ఫ్యాన్స్ దానికి చాలా పెద్దగా పెట్టారు. ఆ తర్వాత అజిత్ ఫ్యాన్స్ ఏ విధంగా ఉన్నారు, ధనుష్ ఫ్యాన్స్ ఈ విధంగా తమిళ్లో కొట్టుకోవాలి. అప్పుడు కన్నడ వాళ్ళు అయితే ఎంటర్ అయ్యారు. కన్నడలో చూసుకున్నట్లయితే సినిమా అంత భారీగా కలెక్షన్లు అయితే చేయవు. వాళ్ళైతే అభిమానం అనేటటువంటిది అంత పీక్స్ ఉంటుంది అనమాట. కొంతమంది సెలెక్టెడ్ హీరోస్ ఉంటారు, వాళ్ళకి మట్టికే భయంకరమైనటువంటి అభిమానం ఉంటుంది. ఇదైతే నిజం అనమాట. కన్నడ వాళ్ళు మొదలుపెట్టింది అయితే మన యష్ యొక్క కటౌట్ అనమాట. ఆల్మోస్ట్ 236 అడుగుల కటౌట్ని అయితే వాళ్ళైతే నిర్మించడం జరిగింది. ఈ కటౌట్ వెనుక చాలా పెద్ద స్టోరీ ఉందనమాట. అదేంటంటే మన యష్ అప్పుడు ఆ టైంలో తను సినిమాల అవకాశాలు రాక బస్ స్టాండ్లో పనుకునేవాడంట. అక్కడ ఉన్నటువంటి ఫిలిం నగర్ ఎదురుగా తిని తెలక చాలక అక్కడే పనుకునేవాడు అనమాట. అక్కడ చాలా సినిమాల పోస్టర్లు చూసేవాడంట, చాలా హీరోల కటౌట్ అయితే చూసేవాడంట. అది చూసి తను బాగా ఇన్స్పైర్ అయిందంట. ఆ తర్వాత ఎలాగైనా చేయాలని సీరియల్లో నటించడం, ఆ తర్వాత చిన్న సినిమాలో నటించడం, ఆ తర్వాత తనకు ఆఫర్ రావడం, ఈ విధంగా తన లైఫ్ జర్నీ స్టార్ట్ చేసిన దగ్గరే తన భారీ కటౌట్ని నిర్మించారు. అది చూసి అయితే మన యష్ బాస్ కన్నీళ్ళు కూడా పెట్టుకుంటూ, ఎందుకంటే నేను ఇక్కడే చాలా నిద్రలేని రాత్రులు గడిపాను, నేను చాలాసార్లు పొస్తులు ఇక్కడే అనుకున్నాను, కానీ ఇక్కడే నా భారీ కటౌట్ పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మన యష్ బాస్ తెలియజేసిండు. నెక్స్ట్ లెవెల్ యష్ గా అయినటువంటి వాడు గాడ్ ఫాదర్ లేకుండా పైకి వచ్చినటువంటి హీరో. చాలా మంది హీరోలు ఉన్నారులే, కానీ వాళ్ళందరికీ కూడా ఏదో ఒక సపోర్ట్ ఉంది, ఏదో ఒక డైరెక్ట్గా చాలా సపోర్ట్ ఉంది. కానీ మన యష్ మట్టికి సీరియల్తో తన జీవితం స్టార్ట్ చేసి ఈ విధంగా KGF అనేటటువంటి ఫ్రాంచైజ్ చేసి మన కన్నడకి
ఆల్మోస్ట్ 1000 కోట్లని పరిచయం చేసినటువంటి మొట్టమొదటి హీరో. అక్కడే 236 అడుగుల భారీ కటౌట్ అయితే నిర్మించారు. అప్పుడు చూసుకున్నట్లయితే కన్నడలో చాలా మంది ఉండేవారు అనమాట. ఉప్పి సార్ అయినా వేరే వేరే యాక్టర్లు చాలా తోపులు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళందరినీ మర్చిపోయేలా చేసిన బట్టికే ఖచ్చితంగా యష్ బాస్ అని చెప్పుకోవచ్చు. యష్ బాస్ స్టోరీ అయితే నిజంగా ఒక పెద్ద ఇన్స్పైర్ అని చెప్తాను నేను. కానీ మూవీ టీం ఏది కూడా ఇందులో ఇన్వాల్వ్ కాలే. కేజీఎఫ్ సినిమా చూసి అక్కడ ఉన్నటువంటి కన్నడ వాళ్ళు ఈడు చూసుకున్నట్లయితే మా యొక్క స్థాయిని తారా స్థాయికి తీసుకెళ్తాడో, మా యొక్క స్థాయిని భయంకరంగా పెంచేస్తాడో, ఇలాంటి ఏ కటౌట్ నిర్మించినా తక్కువైపోద్ది అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఆ బస్ స్టాండ్ నడిబొడ్డున అయితే ఆ కటౌట్ని ప్రారంభించారు. ఆ టైంలో అది బాగా హైలైట్ అయింది. దాన్ని చూసి అయితే మన యష్ బాస్ కన్నీళ్ళు పెట్టుకోవటం, ప్రశాంత్ నీల్ కూడా గర్వపడటం లాంటిది అయితే జరిగిందనమాట. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. అండ్ సాహో సినిమా చూసుకున్నట్లయితే మన ప్రభాస్ బాహుబలి తర్వాత వచ్చేది. బాహుబలికి భారీ భారీ కటౌట్లోలే కానీ సాహోకి అయితే భయంకరమైనటువంటి కటౌట్ పెట్టారు. ఆల్మోస్ట్ 200 అడుగుల కటౌట్ని అయితే సాహో కోసం నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఇది కూడా భారీ ఎత్తున నిర్మించారనమాట. భారీ ఎత్తున ఏదేదో ప్లాన్ చేశారులే కానీ ఆ టైంలో ఏమైందంటే కొద్దిగా గొడవలు జరగడం వల్ల ఆ కటౌట్కి ప్రభాస్ కూడా వచ్చేవాడే, కానీ కొన్ని కారణాల వల్ల ప్రభాస్ రాకపోవటం అది ఇదే జరిగిందనమాట. దీనివల్ల సాహో కటౌట్ అంత ఫేమస్ అయితే కాలేదు. అదే సాహో సినిమా ఇంకా భయంకరంగా హిట్ అయినా, సాహో సినిమా కంటే ముందు కాకుండా సాహో సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా హిట్ అయిన తర్వాత ఈ కటౌట్ పెడితే బాగుండేది అని చెప్పి ప్రతి ఒక్కరు చేశారనమాట. ఆ టైంలో కూడా ఆ కటౌట్ చాలా అంటే చాలా పెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నన్ అదర్ దెన్ సలార్ కటౌట్ ఆల్మోస్ట్ 230 అడుగుల కటౌట్. నేను బాగా విన్నటువంటి కటౌట్, గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసినటువంటి కటౌట్, భారీ ఎత్తున ఓపెన్ అయినటువంటి కటౌట్ అనమాట. ఎందుకంటే మూవీ టీంతో సంబంధం లేదు, గేమ్ చేంజర్ కటౌట్ని ఓపెన్ చేశారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే దిల్ రాజు గారితో, మన రామ్ చరణ్ గారితో మూవీ టీంతో మాట్లాడి ఒక స్పెషల్ లుక్ మాకు కావాలి అనేటటువంటిది వాళ్ళు పిలిపించుకొని మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా రామ్ చరణ్ సేన అనేటటువంటి ఒక సంస్థ ద్వారా భారీ కటౌట్ అయితే పెట్టారు. కానీ ఈ సలార్ అప్పుడైతే మూవీ టీంతో ఏం సంబంధం లేదు. ఈ సలార్ సినిమా చూసుకున్నట్లయితే కన్నడ రాష్ట్రంలో షూటింగ్ జరుగుతుంది, కానీ మన తెలుగు రాష్ట్రంలో ఈ విధమైనటువంటి కటౌట్ పెట్టడం ఏదైతే ఉందో ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. 236 కటౌట్లు. ఆ టైంలో చాలా మంది హీరోలు జలసీగా ఫీల్ అయ్యారనమాట. ఇలాంటి కటౌట్ మాకు వస్తుందో రాదో అనుకునేలాంత అనమాట. బాహుబలిలో మనం చూసాం కదా, 100 అడుగుల బంగారు విగ్రహం, దేవతలు సైతం కుళ్ళుకునేటటువంటిది ఇది అని చెప్పి ఒక ముసలోడు ఎలివేషన్ ఇస్తారు కదా, అదే అనిపించింది అనమాట. 236 అడుగుల భారీ కటౌట్, పాలాభిషేకాలు పోలాభిషేకాలు వావా వావా అన్నారనమాట. ఎందుకంటే ప్రతి అభిమాని రూపాయి ఖర్చు పెట్టుకొని భారీ దండ పెట్టారు, భారీ క్రౌడ్ రావడం జరిగింది, అక్కడ అన్నదానం కూడా జరిగింది అని చెప్పి నేనైతే విన్నాను. నేనైతే బాగా సెర్చ్ చేసింది, నేనైతే రిపీటెడ్ వర్షన్లో చూసినటువంటి కటౌట్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా మన సలార్ కటౌట్ అని చెప్తా. అది ప్రతి ఒక్కళ్ళు మర్చిపోరు. ఆ తర్వాత విరాట్ కోహ్లీది మన హైదరాబాద్లోనే పెట్టడం జరిగిందనమాట. అది చూసుకున్నట్లయితే 150 అడుగులు ఉంది. విరాట్ కోహ్లీ ఈ మధ్యన పాకిస్తాన్ మీద మ్యాచ్ గెలిపించింది కదా, ఆ తర్వాత వచ్చినటువంటి బర్త్డేకి 150 అడుగుల కటౌట్ని అయితే పెట్టడం జరిగిందనమాట. ఇది కూడా నెక్స్ట్ లెవెల్. చూడండి, విరాట్ కోహ్లీ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఆయనంత డేకరు, ఢిల్లీలో ఆయనకంత పెద్ద కటౌట్లు అయితే మనకు దర్శనమించాం. కానీ మన తెలుగు స్టేట్లో విరాట్ కోహ్లీకి అయితే భారీ కటౌట్ పెట్టడం జరిగింది. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. ఆ తర్వాత ధోని, ఇది చూసుకున్నట్లయితే 100 ఫీట్స్ కటౌట్ అనమాట. ఈ కటౌట్ను కూడా ఒక భారీ ఎత్తున ప్లాన్ చేసి భారీ ఎత్తున అయితే ఓపెన్ చేయించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా ఏంటంటే ధోని చూసుకున్నట్లయితే ఢిల్లీ, తాను ఆడే చూసుకున్నట్లయితే చెన్నై, కానీ చెన్నైలో ఆ కటౌట్ పెట్టాల, ఢిల్లీలో ఆ కటౌట్ పెట్టాల, పెట్టింది వైజాగ్లో, అంటే మన తెలుగు స్టేట్లో. అది కూడా బర్త్డేని పురస్కరించుకొని, అది కూడా అభిమానులు తలాగింత వేసుకొని ఒక భారీగా ప్లాన్ చేశారనమాట. ఆ కటౌట్ని లైవ్లో చూద్దామని చెప్పి చాలా ట్రై చేశా, కానీ నేను వెళ్ళే టైంకే కటౌట్ని అయితే కొలాబ్ చేసేసారనమాట. చూడలేకపోయినా ఈ కటౌట్ కూడా మన ధోని బర్త్డే రోజు ఓపెన్ అయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా భయంకరంగా విజిట్ చేశారు, భయంకరంగా లైక్ చేశారు. ఇన్స్టాగ్రామ్లోనే హైయెస్ట్ లైక్స్ వచ్చినటువంటి కటౌట్గా ధోని కటౌట్ అయితే ఉంటుంది, 100s. ఆ తర్వాత మన విరాట్ కోహ్లీ కటౌట్ ఉంటుంది. క్రికెటర్స్లో వీళ్ళిద్దరికీ భారీ కటౌట్లు, ఇంకెవరికి కూడా అలాంటి కటౌట్ అయితే దొరకలేదు. ఆ తర్వాత మన నితీష్కి ఏమైనా నిర్మిస్తారు అనేటటువంటిది అయితే వెయిట్ చేసి చూడాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 10 రామ్ చరణ్ గారి కటౌట్. ఇక ఈ కటౌట్ గురించి ఎలా మొదలు పెట్టాలి, ఎలా ఎండ్ చేయాలి అనేటటువంటిది అర్థం కావట్లా. ఇప్పటిదాకా ఏ హీరో కటౌట్ చూసినా సరే కుళ్ళుకుంటాం అనమాట. ఏ హీరో అభిమానులైనా, వేరే యాంటీ ఫ్యాన్స్ అయినా, హేటర్స్ అయినా, ఏ హీరో అభిమానులు గుల్లుకుంటారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ కటౌట్ను చూసి ప్రతి ఒక్క కుళ్ళుకు ఎలా ఉందనమాట. ఎందుకంటే మూవీ టీం ఇక్కడ హెల్ప్ చేయడం జరిగింది. భారీ కటౌట్ ఆల్మోస్ట్ 256 అడుగుల కటౌట్ అనమాట. ఏ ఒక్క రాజకీయ నాయకుడికి, ఏ ఒక్క క్రికెటర్కి ఎంత భారీ కటౌట్ అయితే లేదు. ఇది వరల్డ్ రికార్డు కూడా సృష్టించింది అనమాట. అండ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేటటువంటి పేరు మీద ఈ యొక్క కటౌట్ నామకరణం కూడా చేసేసారు. ఇది కూడా
కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. కటౌట్ పెట్టడమే ఒక ఎత్తు అని అంటే ఈ యొక్క ఫోటో సెలక్షన్ అనమాట. ఈ ఫోటో సెలక్షన్ చూసి చాలా మంది నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు అనమాట. అసలు ఈ ఫోటో తప్ప ఏ ఫోటో దొరకలేదా మీకు, ఎందుకు ఇలా ఈ ఫోటో పెట్టారు అని చెప్తున్నారు. కానీ ఒకసారి చూడండి, ఇది మన అందరివాడు మూవీ టైంలో మన చిరంజీవి గారి కోసం పెట్టినటువంటి కటౌట్. ఈ విధంగా తండ్రికి తగ్గట్టు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో కటౌట్ అయితే పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే దీనికి హెలికాప్టర్తో పూలాభిషేకం జరిగింది. ఇదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎవరికి ఉంది ఫ్రెండ్స్ ఇలాంటిదైతే? నిజంగా వేరే దేశంలో రాజకీయ నాయకులైనా మన దేశంలో ఉన్నటువంటి భారీ నేతలైనా సరే కుళ్ళుకుంటారనమాట. ఏ యొక్క రాజకీయ నాయకుడికి, ఏ యొక్క హీరోకి, ఏ యొక్క క్రికెటర్కి ఎంత భారీ సన్మానం అయితే జరగలేదు, ఎంత భారీ కటౌట్ అయితే పెట్టలేదు. ఫ్యాన్స్ కూడా ఫుల్గా రావడం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ అక్కడ రామ్ చరణ్ కటౌట్ ఉన్నందుకే ఈ రోజులో మనకు జనం కనబడుతున్నారు. జస్ట్ ఇమాజిన్ రామ్ చరణ్ వస్తున్నాడు అనేటటువంటిది వస్తే ఎలా ఉండేది. ఇక జనాలను అయితే అక్కడ అసలు కంట్రోల్ కూడా చేసేవాళ్ళం కాదనమాట. ఈ విధంగా గేమ్ చేంజర్ సినిమాకి అయితే బేభత్సమైనటువంటి హైప్ క్రియేట్ చేసిందాగా, వరల్డ్లోనే టాప్ కటౌట్ లాగా, రామ్ చరణ్ కెరియర్లోనే హైయెస్ట్ కటౌట్ లాగా దీన్ని అయితే ఉందనమాట. మరి దీన్ని నెక్స్ట్ ఏ హీరో ఫ్యాన్స్ బ్రేక్ చేస్తారు అనేటటువంటి దానికోసం అయితే నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. మొన్నటి దాకా సలార్ పేరు మీద భారీ కటౌట్ ఉండేది 236 అని. ఇప్పుడు చూసుకున్నట్లయితే 256 అడుగుల కటౌట్ రామ్ చరణ్ ఫ్యాన్స్ వేయించారు. ఆ తర్వాత మరి 260 అయిద్దా, 300 అయిద్దా, ఏ హీరో ఫ్యాన్స్ దీన్ని చేంజ్ చేస్తారు అనేటటువంటిది మీరు అనుకుంటున్నారు అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. నేనైతే మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ దీన్ని బ్రేక్ చేస్తారు అనుకుంటున్నా. సలార్ 2 అయి ఉండొచ్చు, కల్కి 2 అయి ఉండొచ్చు. భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఆయన ఫ్యాన్స్ గురించి మనకు తెలియదు కాదు, వాళ్ళే ఆ తర్వాత ఈ రికార్డ్ని బ్రేక్ చేసి కొత్త రికార్డ్ని క్రియేట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది ఫైనల్గా చెప్పదలుచుకుంది. ఈ విధంగా టాప్ 10 కటౌట్స్ అయితే ఇండియాలో విజృంభణ అయితే సృష్టించినాయి. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఉంటా మరి, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై